తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. దేశ విదేశాల నుంచి మహామహులను సదస్సుకు ఆహ్వానిస్తోంది. రాష్ట్రంలోనూ పార్టీలకు అతీతంగా ఆహ్వానాలు పంపింది. ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమ్మిట్కు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఏరియల్ వ్యూ చేశారు. సభా వేదిక, అతిథులకు ఏర్పాట్లను చెక్ చేశారు. అధికారులతో మాట్లాడారు. ఇది పూర్తిగా ఎకనామిక్ సమ్మిట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. 2047 నాటికి తెలంగాణలోని 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. నీతి ఆయోగ్, ఐఎస్బీ, హైదరాబాద్ సలహాలు, సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొత్తం కేబినెట్ అంతా కలిసి ఆలోచనలు చేసే విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లుగా చెప్పారు. 8న మధ్యాహ్నం 1:30 గంటలకు సమ్మిట్ ప్రారంభం కానుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. సమ్మిట్ కు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు హాజరవుతున్నారు. మొదటి రోజు నోబెల్ గ్రహీత, ప్రఖ్యాత ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడర్, మంత్రి శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క స్పీచెస్ ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 గంటలకు కీలక ప్రసంగం చేస్తారు. గ్లోబల్ సమ్మిట్ లో పలు శాఖలకు సంబంధించిన సెషన్స్ ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సెషన్స్ ప్రారంభమవుతాయి. ప్రతి సెషన్ లో సంబంధిత శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొంటారు. 9న కూడా ఇలాగే సెషన్స్ ఉంటాయి. సమ్మిట్ కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు వస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది ప్రభుత్వం. స్వయంగా అధికారులే వెళ్లి ఆహ్వానించారు. అన్ని రాష్ట్రాలకు సమాచారం ఉండాలని అందరినీ పిలుస్తోంది ప్రభుత్వం. గ్లోబల్ సమ్మిట్ మంచి ఆలోచన అని అందరూ ప్రశంసించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇన్విటేషన్ అందుకున్న ప్రతి ఒక్కరూ బాగా స్పందించారని, ప్రధాని సహా సోనియా, రాహుల్, ఖర్గే, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు ఆల్ ది బెస్ట్ చెప్పారని వివరించారు. ఈ సమ్మిట్ గురించి చెప్పినప్పుడు మేము ఎవరెవరైతే ఆహ్వానించాం అందరూ కూడా గుడ్ విషెస్ అందించారు. చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద స్టేట్. వీ అప్రిషియేట్ యూ. అవర్ సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ దిస్ అని అందరూ చెప్పారు. ప్రధానమంత్రి గారు చెప్పారు, మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, సోనియా గాంధీ గారు చెప్పారు, అందరూ కేంద్ర మంత్రులు చెప్పారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసినప్పుడు కూడా వారందరూ ఆశీస్సులు అందించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఒక విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించే కార్యక్రమమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అది కేవలం పెట్టుబడులకు సంబంధించిన అంశం కాదన్నారు. ఎవరైనా ఎంఓయూ చేసుకుంటామని ముందుకొస్తే ఒప్పందాలు చేసుకుంటామని తెలిపారు. ఎంతవరకు వీలుంటే అంతవరకు ఎంఓయూలు చేసుకుంటామన్నారు శ్రీధర్ బాబు. ఒక విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుబడులకు సంబంధించిన అంశము కానే కాదు. కానీ ఇంత ప్రధానమైన గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి అనేక మంది పెద్దలు వస్తా ఉన్న తరుణంలో ఎవరైనా మా రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడులు పెడతామని ఎంఓయూ చేసుకుంటామని ముందుకు వస్తే వారిని ఆహ్వానం పలకటం జరుగుతుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినదని అంటోంది ప్రభుత్వం. ఎవరి స్థాయిలో వాళ్లు సమ్మిట్ సక్సెస్ కు సహకరించాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. విమానాల విషయంలో ఇబ్బందులు వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ముఖ్యమైన వారికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. 8న ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు మొదలవుతాయి. సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుంది.